మీకు శివమణి సినిమా తెలుసు కదా? అందులో హీరోయిన్ హీరో నుంచి విడిపోయే సమయంలో ఓ చిన్న కాగితం ముక్కలు ఏదో రాసి దానిని సీసాలో భద్రంగా దాచి సముద్రంలో విసిరేస్తుంది. ఆ సీసా మరో హీరోయిన్ కు దొరకడంతో ఆమె ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. చివరికి ఇద్దరిని కలుపుతుంది. ఇది సినిమా స్టోరీ. కానీ ఈ రియల్ స్టోరీనే రియల్ గా జరిగింది. చాలాసార్లు సముద్ర తీరంలో దశాబ్దాల క్రితం నాటి వస్తువులు లభిస్తుంటాయి. అలాగే ఇటీవలి న్యూయార్క్ లోని షిన్నేకాక్ బేలో ఇలాంటిదే ఒక వస్తువు కనిపించింది. ఇది ఒక గాజు సీసా. ఇది గత 32 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతోంది. అయితే ఆ సీసాలో ఓ లెటర్ కూడా ఉంది. ఉత్తరం రాసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఎవరో బాటిల్ సీల్ చేసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరేశారు. న్యూయార్క్లోని మార్టిటక్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న షాన్, బెన్నీ అనే విద్యార్థులు 1992లో ఈ లేఖ రాశారు. విద్యార్థులు ఈ బాటిల్ను ఎర్త్ సైన్స్ ప్రాజెక్టుగా లాంగ్ ఐలాండ్ సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరారు. లేఖలో విద్యార్థులు కొన్ని ప్రశ్నలు రాసి వాటిని పూరించాలని కోరారు. అనంతరం ఆ వివరాలను ఈ చిరునామాకు పంపించాలని స్కూల్ అడ్రస్ రాశారు. ఈ సీసాను ఆడమ్ ట్రావిస్ అనే వ్యక్తి షిన్నేకాక్ బేలో కనుగొన్నాడు. అనంతరం వాటిని ఫోటోలు తీసి మార్టిటక్ హైస్కూల్ అలుమ్ని అనే ఫేస్బుక్ పేజీలో షేర్ చేశాడు. లేఖ రాసిన విద్యార్థుల్లో ఒకరైన బెన్నీ డోరస్కి ఈ పోస్టును చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బాటిల్ సందేశం వైరల్గా మారింది. అప్పుడు మేము విద్యార్థులం, కానీ ఇప్పుడు పెద్దవాళ్లమైపోయాం. 32 ఏళ్ల తర్వాత ఇది మా దగ్గరికి రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని బెన్నీ అన్నారు.